కోమటిరెడ్డి బ్రదర్స్ మీ ఆటలు సాగవు, నా నియోజకవర్గానికి నేనే బాస్, దళిత ఎమ్మెల్యేల హక్కులు హరించే ప్రయత్నాలు మానుకోండి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. అండ్ అలాగే ఇక్కడ అంటే కోమటిరెడ్డి వర్సెస్ మందుల సామెల్ జరుగుతుంది, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామెల్ జరుగుతుంది కదా. సో దాంట్లో నిన్న మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ మీ ఆటలు సాగవు, నా నియోజకవర్గానికి నేనే బాస్, దళిత ఎమ్మెల్యేల హక్కులు హరించే ప్రయత్నాలు మానుకోండి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. అండ్ అలాగే దాంతోపాటు ఇక్కడనే కోమటిరెడ్డి మాట్లాడుతూ సామెల్కు టికెట్ ఇప్పించిందే నేను, నా సొంత సెగ్మెంట్ను వదిలి ఆయన గెలుపు కోసం కృషి చేశా, తుంగతుర్తి కాంగ్రెస్ క్యాడర్ అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సో ఇట్లా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామెల్ అని చెప్పేసి జరుగుతుంది కదా. అయితే ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తారు, ఈయనేమో దళిత ఎమ్మెల్యేల హక్కుల మీద హనిస్తున్నారు, కాల రాస్తున్నారు అని చెప్పేసి ఈ మందుల సామెల్ చెప్తే, కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం నేనే, నేను గెలిపించడానికి కారణం నేనే అన్నట్టు కూడా మాట్లాడుతారు. మీరు కొట్లాట్లకే టైంలో పెట్టుకుంటే ఇక రేపు ఎట్లా మీరు ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిస్తారు? మీ ఆటలు సాగవు, కోమటిరెడ్డి సోదరులపై ఎమ్మెల్యే సామెల్ ఫైర్, నా నియోజకవర్గానికి నేనే బాస్, ఇక్కడ మీ ఆటలు పెత్తనం సాగదు, దళిత ఎమ్మెల్యే హక్కులు హరించే ప్రయత్నాలు మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నియోజకవర్గానికి నేనే బాస్ అంటే మీ ప్రజలకు మీరు మీ అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మీరు బాసా? మీరు బాస్ కాదు, యు ఆర్ ద సర్వెంట్. మీరు ఇవే బంద్ చేసుకోండి, రాజకీయ నాయకులు ఇవే బంద్ చేసుకోవాలి. నేనే బాసు, నేనే ఏక్ నంబరు, నాదే పెత్తనం నడవాలని చెప్పి బంద్ చేసుకోరు. మీకు ఓట్లప్పుడు మా ఇండ్లలోకి వచ్చి అడుక్కుంటే సరే పోనీ అని చెప్పేసి, సో ఏదో ఒకటి మంచిగా చేస్తారని చెప్పేసి నమ్మి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంటే మీరేమో నా నియోజకవర్గానికి నేనే బాస్ అని అంటారా? సో మీ నియోజకవర్గం నేనే బాస్ అని అనొద్దు. మీరు ఈ నియోజకవర్గానికి సేవ చేసుకుని సేవకుడిని నేను అని చెప్పి చెప్పాలి. బికాస్ మేము పన్నులు కట్టి మేము ఓట్లేసి మేము గెలిపించుకుంటాం, మేము పన్నులు కట్టి మీకు జీతాలు ఇస్తాం. మీరు మాకు సేవ చేయకుండా గివే ధోరణి, ఇదే ఏమంటారు బల్బు మాటలు, లేకుంటే ఏమంటారు ఇవన్నీ అహంకారపూరితమైన వాటలు చూడరి. నా నియోజకవర్గానికి నేనే బాస్ అంట, అది కాకుండా నా ప్రజలకి నేనే ప్రథమ దిక్కు, లేకుంటే నా ప్రజలకి నేనే సేవకుడు అని చెప్పి చెప్తే బాగుంటుండే. ఇక్కడ మీ ఆటల పెత్తనం సాగదు, దళిత ఎమ్మెల్యే హక్కులను హరించే ప్రయత్నాలు మానుకోవాలి. ఎవరు దళిత ఎమ్మెల్యేలు కావచ్చు, దళితుల ఎవరు హక్కులు ఎవరు హరించే ప్రయత్నం చేసినా సరే వారిపైన చర్యలు తీసుకోవాలి, మానుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తిలోకి చీడపీడలు చొరబడుతున్నాయని, అలాంటి రాజకీయ జోక్యాన్ని ప్రజలు సహకారంతో తిప్పి కొడతామని స్పష్టం చేశారు. మంత్రి వెంకటరెడ్డి తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. సామెల్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయమే మర్చిపోయినట్టు వివరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సొంత నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాను ప్రజలకే జవాబుదారినని, తనకు గురువు బాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఇక ఇతర నియోజకవర్గాల నేతలు తమ పరిధిలో జోక్యం చేసుకుంటే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఎంతసేపు మీరే అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు ఎందుకు ఉంటాయి? మీ నియోజకవర్గాలలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పి చెప్తున్నారు కదా. సో మీరు ప్రజా సేవ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రజలకు సమస్య ఉండకుండా చూసుకోవాలి కదా మీరు. టికెట్ మళ్ళీ ఈయనే మాట్లాడుతూ టికెట్ ఇప్పించిందే నేను, ఎమ్మెల్యే సామెల్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ అధిష్టానం వద్ద తనకున్న పరిచయాలతో మందుల సామెల్కు తుంగతుర్తి నుంచి టికెట్ ఇప్పించిందే తానని, సొంత నియోజకవర్గాన్ని వదిలి మరీ అతని గెలుపు కోసం ప్రచారం చేశానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన భువనగిరి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తనపై ఎమ్మెల్యే సామెల్ చేసిన విమర్శలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని సామెల్ వైఖరికి సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో అడిగి పెట్టేలా చేసిన తనపైనే ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు విజ్ఞతకి వదిలేస్తున్నానని అన్నారు. ఇక నాడు తనకు నమ్మి సామెల్ గెలుపు కోసం కృషి చేసిన తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనైనా పాత కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తొందరపడి నిరసన తెలుపవద్దని, సహనంతో ఉండాలని, ఎమ్మెల్యే గౌరవిస్తూనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికో మొన్నటి వరకు కామారెడ్డి, దాని తర్వాత ఇంకోటి ఇప్పుడు మందుల సామెల్ రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇట్లా జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.